అవిద్య స్వరూపము ఎట్టిది అనగా పతంజలి మహర్షి చెప్తున్నాడు యోగశాస్త్రంలో సాధనా పాదంలో, అనిత్య అశుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య. చూడండి, ఇది సూత్రం, యోగ సూత్రము. ఖ్యాతి, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటివే. ఖ్యాతి అన్నా, బుద్ధి అన్నా, జ్ఞానమన్నా ఒకటే పదాలు. అట్టిది కాని దాని యందు అట్టిది అని కలుగు జ్ఞానము అవిద్య. అంటే ఏది కాదో దాన్ని అవునని అనుకోవడమే అవిద్య. ఇప్పుడు నీ పేరేం పేరమ్మా? పూజ. పూజ ఆమె పూజ కాకుండా ఉమాదేవి అంటే అది అవిద్య. అర్థమవుతుంది మీకు? అర్థమయ్యే తీరులో చెప్తున్నా. నిత్యము కాని కార్య జగత్తును నిత్యమనియు, అశుచి అయినటువంటి దేహాన్ని శుచి అనియు, సుఖము లేని విషయ భోగాదులను సుఖమనియు, ఆత్మ కాని బుద్ధి స్త్రీ పుత్రాదులను ఆత్మ అని ఎంచుట అవిద్య అని భావము. గుర్తుపెట్టుకోండి. అలాగే ధ్రువములు కాని పృథివిని చంద్ర నక్షత్రాదులతో కూడిన దినమును దేవతలను ధ్రువములని ఎంచుట అవిద్య. అంటే సృష్టికి సంబంధించినటువంటిదైతే ఈ విధంగా అవిద్య, మనం వ్యవహారంలో అయితే ఇదంతా కూడా అవిద్య. ఓం.